జయకుమార్ అని చెప్పి మన లత్తకారం గోవింద్ అని మన స్టేట్ లీడర్ మాకు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ అల్లుడు అబ్బాయి. వీళ్ళు 23లోనే మన వేలుపుమడుగు పొలంలో భూమి కొని సాగు చేశారు. వాళ్ళే 3 ఏళ్ళుగా కూడా వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి. తర్వాత టైటిల్ అంతా వాళ్ళకే ఉంది. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఈసారి కూడా కంది పంట వేసినారు. ఆ పొలంలో దాదాపు 21 ఎకరాల 5 సెంట్లు ఉంది. ఆ భూమిలోకి అక్కడ లోకల్గా టీడీపీ సర్పంచ్ నాది భూమి అని చెప్పి వీళ్ళని పంట తీసుకోకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నిన్నటి రోజు కూడా వీళ్ళ బంధువులంతా కూడా 100 మంది దాకా పంట తీసుకోవడానికి వెళ్ళినారు. వాళ్ళకి అడుగడుగునా కూడా ఇత్తనం వేసినప్పటి నుంచి కూడా అడ్డుపడుతూ వస్తూ ఉన్నారు. అయినా కూడా ఈసారి పంట తీసుకోవాలని చెప్పి కూడా పోవడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపు 100 మంది పోలీసులు వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి అడ్డుపడినారు. అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే లేదు అక్కడ. ఆ ఊరి నుంచి కనీసం 5-6 మంది కూడా రాలే అక్కడికి. అయినా సరే వాళ్ళ కాపు గాయడానికి, వాళ్ళ కొమ్ము గాయడానికి పోలీసులు అడ్డొచ్చి ఈరోజు పంట తీసుకోకుండా చేశారు. అదే విషయం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. ఇంతకుముందు రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా, తహసీల్దార్ గారు వాళ్ళందరూ కూడా వీళ్ళదే భూమి అని చెప్పి, పట్టా భూమి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి దేవాలయ భూమి అని సాకులు చెప్తున్నారు. దేవాలయ భూమి కాదు, అది పట్టా భూమే. దానికి అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పి కూడా ఉన్నాయి. దానికి సంబంధించి హైకోర్టులో కూడా ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది జయకుమార్ గారు. ఆ ఇంజంక్షన్ ఆర్డర్లో కూడా స్పష్టంగా వీళ్ళకు పూర్తి హక్కులు ఉన్నాయని, వీళ్ళు సాగుని అనుభవించవచ్చు అనేటువంటిది వీళ్ళు చెప్పడం జరిగింది. పోలీసు కానీ లేకపోతే అటువైపు ఆ ఊరు సర్పంచ్గా ఉన్నటువంటి ఆయన జనార్దన్ వాళ్ళు ఎవ్వరు కూడా ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదని చెప్పినా కూడా కోర్టు ఆర్డర్స్ని కూడా ఒబే చేయకుండా వీళ్ళు ఈరోజు కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉందనే పేరు మీద అడ్డుపడడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ భూ ఆక్రమణలకు పాల్పడేదే ఒక నైజంగా మార్చుకున్న టీడీపీ పార్టీ వాళ్ళు 22 ఎకరాలంటే దాదాపు ఎంత వాల్యుబుల్ భూమి. వాళ్ళు మామూలు సాధారణ రైతులు. వాళ్ళు కొన్న భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అధికార పార్టీ వాళ్ళు పూర్తిగా పోలీసులను పంపి, రెవెన్యూ వాళ్ళను పంపి చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారే దీన్ని ప్రోత్సహించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదంతా కూడా చేయిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయం అనేటువంటిది చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ ఇండ్లు ఆక్రమించుకోవడం, పట్టా భూములు ఆక్రమించుకోవడం. ఈరోజు కేవలం ఇట్లాంటి వ్యాపారాలపైన ఈరోజు టీడీపీ ఆధారపడినటువంటి పరిస్థితి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా దీన్ని అన్యాయంగా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దీన్ని నిన్నటి రోజు కూడా వాళ్ళు అనవసరంగా అడ్డం వచ్చి పోలీసుల రక్షణలో వాళ్ళు అక్కడ ఈరోజు పంట కోయకుండా చేసినారు. దానివల్ల లక్షలాది రూపాయలు విలువ చేసే పంట అంతా కూడా నష్టపోతారు కొన్న వాళ్ళు. అందుకనే వాళ్ళకే రైట్స్ ఇవ్వాలి. కలెక్టర్ గారు కూడా పట్టా వీళ్ళదే భూమి అనేటువంటిది కూడా ఆయన కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. మరి దానికి సంబంధించి కూడా మేము అది వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా, వాళ్ళు దాన్నంతా కూడా కోసేసి తీసుకుపోకోకుండా మాకే అప్పచెప్పాలని చెప్పి కోరినాం. కొద్దిగా 1-2 రోజులు ఆగితే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇది కోర్టు పరిధిలో కూడా మీరు ఏదైనా సెటిల్ చేసుకోవాలనేటువంటి చెప్పడం జరిగింది. ఆ మేరకు మేము ఇప్పుడు కూడా కోరేది ఏమంటే, ఈ విధంగా పట్టా భూములను ఆక్రమించుకునేటువంటి దుర్మార్గాన్ని పూనుకుంటే మాత్రం టీడీపీ వాళ్ళు తగిన గుణపాఠం నేర్చుకోక తప్పదని చెప్పి మేము హెచ్చరిక చేస్తాము. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడానికి ప్రధాన కారణం, ఆల్రెడీ అనంతపురం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఈరోజు కూడా ఫోర్స్లో ఉంది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ప్రకారంగా ఆ జనార్దనపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ జనార్దను, తర్వాత అతని మనుషులు కానీ వాళ్ళు ఎవరు కానీ ఆ భూమిలోకి ఎంటర్ కాకూడదు అని చెప్పేసి స్పష్టంగా కోర్టు ఆర్డర్ ఉంది. తర్వాత హైకోర్టు ఆర్డర్, పోలీసులు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసులు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ కూడా స్పష్టంగా ఉంది. అయినా వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. మీరు ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి సార్ అని చెప్పేసి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి, తర్వాత దానికి సంబంధించినటువంటి యజమాని జయకుమార్తో పాటుగా వాళ్ళ మామ లత్తవరం గోవింద్తో పాటుగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా
తహసీల్దార్ గారిని, విడపనకల్ తహసీల్దార్ గారిని మాట్లాడి అది పట్టా భూమే, వాళ్ళు ఊరికనే దేవుని భూమి అది ఇదని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు, అది పట్టా భూమి కాబట్టి మేము జోక్యం చేసుకునేకి లేదు. బట్ కోర్టులో ఉంది అంటున్నారు కదా, ఏదైనా ఆర్డర్ కోర్టు ద్వారా కూడా మీరు ప్రయత్నం చేయండి. 2-3 రోజుల్లో మేము కూడా చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఇంతవరకు అయితే వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కలెక్టర్ గారు తర్వాత అక్కడ తహసీల్దార్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇది పట్టా భూమిలో రెవెన్యూ వాళ్ళు కూడా జోక్యం చేసుకునేకి లేదు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని కోర్టు పరిధిలో కూడా మేము ఆలోచిస్తాం. తర్వాత కలెక్టర్ గారు కూడా 2-3 రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అంతే. నా పేరు జయకుమార్ అండి. ఇది వేలుపుమడుగుల పొలం సర్వే నెంబర్ 141 21 ఎకరా 5 సెంట్లు కొన్నామండి. మేము గత 3 ఏళ్ళుగా మేము సాగు చేస్తున్నాము. ఈసారి కానీ కంది పంట వేశాము. నిన్న కోయడానికి వెళ్తే అక్కడ జనార్దనపల్లి సర్పంచ్ జనార్దన్ నాయుడు గారు వచ్చి అడ్డుకున్నారు మమ్మల్ని, పంటకు పోయినీయకుండా. అక్కడ ఏ గొడవ జరగకపోయినా పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతుంది, లా అండ్ ఇష్యూ అని చెప్పి వాళ్ళని పిలిపించారు ఇక్కడికి. పంట కోయనీయకుండా ఆపేసి అక్కడ వచ్చిన కూలీలని, మిషన్ని, ట్రాక్టర్లని అన్నీ వాళ్ళు కంట్రోల్ చేసుకొని కోయనీయకుండా మనల్ని అడ్డుకున్నారండి. మాకు తగు న్యాయం చేయాలని మీడియా పూర్వకంగా మేము కోరుకుంటున్నాము. నమస్కారం. 3 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాం సార్. 3 సంవత్సరాల నుండి ఏ ఇబ్బంది పెట్టుకోకుండా ఇప్పుడే మరి ఈ సంవత్సరమే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మేము కంది పంట వేసింటే కంది పంట కోసేకపోతే మమ్మల్ని రానివ్వకుండా అంత పోలీసుని పెట్టుకొని తెలుగుదేశం లీడర్లు ఒకరిద్దరే, ఆ ఊరికి సంబంధం ఏం కాదు, అది పట్టా ల్యాండ్, అదే గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటారు. మాకు ఎక్కడ తిరిగి సీనప్ప, కేశవ మాకు ఇబ్బంది పెడుతుండారు అని వాళ్ళు రైతులు చెప్పడం, వాళ్ళు మీరు ఎంటర్ కాండి అని అంటున్నారు. వాళ్ళకి ఏం సంబంధం సార్? వాళ్ళ పట్టాలు వాళ్ళ భూములు ఉన్నాయి కదా, మేమేమన్నా ఇబ్బందులు పెట్టినామా వాళ్ళకేమన్నా? మేము వైసీపీలో ఉండామనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారు సార్. వాళ్ళు దయచేసి మా పట్టా ల్యాండ్ మేము డబ్బులు పెట్టి కొన్నాము, మాకు న్యాయం చేయాలని, తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం.